కూటమి సర్కార్ జనసేన జనరల్ సెక్రటరీ మెగా బ్రదర్ నాగబాబుకు తీపి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై జనసేన నేతలు, కార్యకర్తలు, జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2009 నుంచి నిస్వార్థంగా కార్యకర్తలతోనే పార్టీ పనులు చూసుకుంటూ కూటమి కోసం త్యాగం చేసినందుకు సరైన న్యాయం దక్కిందని కామెంట్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి సైతం నాగబాబుకు పెద్ద ఎత్తున అభినందనలు చెప్తున్నారు. ఇక పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ చెప్తూ ట్విట్టర్ వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక నిన్నటి నుంచి పిఠాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. త్యాగానికి ప్రతిఫలం వచ్చిందంటూ జనసేన సీనియర్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ సినిమా అనుకుంటున్నారా అంటూ సెటైర్స్ వేశారు. దీంతో అంబటి ట్వీట్ పై జనసేన నేతలు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. కూటమి సర్కార్ జనసేన జనరల్ సెక్రటరీ మెగా బ్రదర్ నాగబాబుకు తీపి కబురును చెప్పింది. ఈ క్రమంలోనే ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నాగబాబుకు మంత్రివర్గంలో తీసుకోవడంపై ఇటు జనసేన నేతలు మరియు కార్యకర్తలు, జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2009 నుంచి నిస్వార్థంగా ఆయన పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. అయితే దానికి ఇప్పుడు ప్రతిఫలం దొరికింది అంటూ కూడా ఇటు కూటమి నేతలు మరియు జనసేన ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక సినీ పరిశ్రమ నుంచి సైతం ఆయనకి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు. పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ చెప్తూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక నిన్నటి నుంచి ఇటు పిఠాపురంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. త్యాగానికి ప్రతిఫలం వచ్చిందంటూ జనసేన సీనియర్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఇలా ఉండగా అంబటి రాంబాబు ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నావా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు మెగా బ్రదర్ నాగబాబుకు ఒక తీపి కబురు చెప్పిందని అనుకోవచ్చు. ఇటు కూటమి సర్కార్ మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవటం మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ నిర్ణయము జనసేనలో ఒక జోష్ని నింపుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారో, ఎందుకంటే ముగ్గురు రాజ్యసభకు సంబంధించిన సభ్యుల పేర్ల యొక్క ప్రస్తావించినప్పుడు, అలాగే రాష్ట్ర మంత్రిమండలిలోకి కొన్నిదెల నాగబాబుని తీసుకుంటున్నామనేసి కూడా వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కానీ అలాగే చాలామంది సెలబ్రిటీస్ అందరూ కూడా విషెస్ చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి, ఎందుకంటే ఇన్నాళ్ళకు రైట్ పర్సన్కి పదవి వచ్చింది అనేసి కూడా వారు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఎందుకంటే 2009 నుండి చూస్తున్నాం, ప్రజారాజ్యం పార్టీలో కూడా పార్టీ పెట్టకముందు నాగబాబు పాత్ర అనేది చాలా కీలకంగా. ఎందుకంటే అభిమానుల దగ్గరికి ఆయన వెళ్ళడం కానీ, అభిమానుల్ని సమన్వయం చేయడం కానీ, పార్టీలోకి వాళ్ళు ఆహ్వానించడం కానీ, ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మొదటగా చేసింది నాగబాబే. తర్వాత చిరంజీవికి చాలా వెన్నుదన్నుగా కూడా నిలిచాడు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ అయిపోయిన తర్వాత ఆయన కొంతకాలం కూడా ఖాళీగా ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే జనసేన పార్టీ 2014లో మరొకసారి పురుడు పోసుకున్న తర్వాత తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి అండగా కూడా ఆయన వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బాధ్యతని ఆయన వెంటనే నిర్వర్తించడము, ఎక్కడైనా కూడా పార్టీలో లొక్కలొక్కలు వచ్చినా కూడా ఆయన ఎప్పటికప్పుడు అక్కడ ట్రబుల్ షూటర్గా కూడా పనిచేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరినీ కూడా ఆయన సమన్వయం చేసినటువంటి విధానం, ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ సంబంధించిన జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానీ, నేతలు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇటువైపు మళ్లించడం కానీ ఇవన్నీ కూడా బాగా చేశారు. దాంతోపాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాగబాబు పాత్ర అనేది
చాలా కీలకంగా పనిచేసింది. దానితో పాటు జనసేన పార్టీకి విరాళాల కోసం నా సేన నా వంతు అనేది ప్రోగ్రాం పెట్టింది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా విరాళాలు కూడా అభిమానుల నుంచి, దానితో పాటు ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఒక్కొక్కరు 500 రూపాయలు కడితే దాదాపు 5 లక్షల రూపాయల వరకు కూడా బీమా వస్తుందన్నటువంటి ఆ ఒక అంశాన్ని బాగా ప్రజల్లోకి తన టీం ద్వారా తీసుకెళ్లడము, నాసారి నా ద్వారా కూడా పార్టీకి బలోపేతం చేసే విధంగా కూడా ఆయన పనిచేయడము, ఇవన్నీ కూడా చేశాడు. దాంతోపాటు పార్టీలో ఎవరితో కూడా అగాధం లేకుండా చూసుకోవడం, అందరూ ఇనామినేస్గా ఒక లీడర్కి పదవి ఇస్తున్నదంటే అందరూ హర్షం వ్యక్తం చేయడం అనేది ఇది తొలిసారిగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క నాగబాబుకు మాత్రం అభినందనలు వెలువ వస్తున్నాయి. ఎందుకంటే ఇటు ప్రొడ్యూసర్స్ కానీ, రైటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ కానీ, సినిమాకి సంబంధించిన హీరోలు కానీ వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. కోన వెంకట్ శుభాకాంక్షలు చెప్పారు, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, బన్నీవాసు, తర్వాత హీరో శ్రీకాంత్, తర్వాత ఇంకా చాలామంది మెహర్ రమేష్, వీళ్ళందరూ కూడా తమ అభినందనలు కూడా వాళ్ళు ఎక్స్ వేదికగా కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు ఆల్మోస్ట్ ఆ సినిమా ఇండస్ట్రీలో ఉంటే అతిపెద్ద ముఖ్యులందరూ కూడా ఇవాళ ఎక్స్ వేదిక కూడా నాగబాబుని ఉద్దేశిస్తూ ఇవాళ ట్వీట్లు చేయడం జరిగింది. ఇంట్లో మెహర్ రమేష్ సంబంధించిన ఒక ట్వీట్ చూడొచ్చు. ఏ పిల్లర్ స్టూడ్ బై పవన్ కళ్యాణ్ అండ్ ప్రొవైడెడ్ ఆల్ ద సపోర్ట్ ఇన్ హార్డ్ టైమ్స్ అంటూ కూడా ఒక కామెంట్ పెట్టడం జరిగింది. సో ఆసక్తికరమైనటువంటి ఇదే చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ దాదాపు ఎక్కడ చూసినా నాగబాబుకు సంబంధించినటువంటి అభినందనలు చెప్తున్నటువంటి పోస్టులే మనకు కనపడుతున్నాయి. ఏ వెబ్సైట్ చూసినా, ఏ అభిమాని చూసినా వీళ్ళందరూ కూడా వాటి గురించే చర్చిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా జనసేన నాయకుల్లో చాలా పెద్ద జోష్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమైన నేతలు ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు కానీ, ఇటు టీ టైం ఉదయ్ కానీ, తర్వాత బాలశౌరి కానీ, వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. తర్వాత ఇటీవలే పార్టీలో చేరినటువంటి నరసాపురం చెందినటువంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి కానీ, కందుల దుర్గేష్ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపారు. తర్వాత తన సహచరుడైనటువంటి ఈ మధ్య టిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ కూడా అభినందనలు తెలిపినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఒక అన్నయ్య చిరంజీవి కూడా నిన్న ప్రత్యేకంగా కూడా అభినందించినట్టుగా తెలుస్తుంది. ఈ వారం రోజుల్లోనే నాగబాబుకి మొత్తం ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందనేసి కూడా సూత్రప్రాయంగా తెలిసినట్టుగా తెలుసు. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ పోటీ చేయాలనేసి కూడా ఆయన అనుకున్నారు. కాకపోతే అప్పుడున్నటువంటి పొత్తుల్లో భాగంగా ఆ సీటు వేరే వాళ్ళకి వెళ్ళవలసినటువంటి అవసరం. ఎందుకంటే అనకాపల్లి వచ్చి సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేశారు. తర్వాత ఎమ్మెల్యే సీట్ కోసం మరొక వ్యక్తి పోటీ చేసినటువంటి నేపథ్యం పడితే సో రెండు కూడా గెలుచుకున్నారు. తర్వాత అప్పుడు ఆయన ఏకంగా పార్టీ కార్యాలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చూశారు. సో అప్పుడు తప్పింది. తర్వాత రాజ్యసభ వస్తుంది అనేసి కూడా గత 20 రోజుల నుంచి కూడా ఒక ప్రచారం అనేది పెద్ద ఎత్తున జరిగింది. కాకపోతే అనూహ్యంగా ముగ్గురు పేర్లు తెరపైకి రావడము, ఆర్ కృష్ణ పేరు తెరపైకి రావడంతో ఇంకా నాగబాబుకు చుక్కేదరనేసి కూడా అందరూ అనుకున్నారు. ఇప్పుడు సడన్గా ఆయన్ని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిమండలిలోకి తీసుకుపోతున్నట్టుగా మనకు ఇండికేషన్స్ వచ్చినటువంటి నేపథ్యం, అది కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దానితో పాటు నాగబాబు సేవల్ని మంత్రిగా వచ్చిన తర్వాత మరింతగా కూడా యూజ్ చేసుకోవాలని కూడా ఇటు జనసేన పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీ సంబంధించిన విషయంలో ఆయన జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఎన్నికల సమయంలో ఆయన చాలా కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా అభిమానులు కానీ, తర్వాత ఎక్కువగా ఈ పోల్ మేనేజ్మెంట్ చేయడానికి తనకు సంబంధించిన టీంని ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీంతోనే కానీ, ఈయన సపరేట్గా టీం కానీ అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వర్క్ చేసినట్టు విధానం మంచి సత్ఫలితాలు ఇచ్చింది. దానితో పాటు ఇటు పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ బీజేపీ నాయకులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడానికి ఎక్కువగా వారధిగా పనిచేస్తాడని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటు నాదెండ్ల మనోహర్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువగా వాళ్ళు క్యాంపెయినింగ్ పైన వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇట్లా సీట్ల ఎంపిక పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినప్పుడు ఈ యొక్క లో క్యాడర్ ఉన్నటువంటి అందరితో కూడా ఎక్కువగా టచ్లో ఉండేది మాత్రం నాగబాబే. సో ప్రతి ఒక్కరితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి పార్టీలో అత్యంత పట్టున్నటువంటి వ్యక్తిగా కూడా నాగబాబుకు ఉంది. సో ఎప్పుడు ఏ త్యాగం చేయాలన్నా ఏదన్నా కూడా ఆయన మొదటి నుంచి కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ పదవి కూడా ఆలోచించలేదు, అడగలేదు. కాబట్టి సో ఆయన్ని దృష్టిలో పెట్టుకొని, సేవలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాగబాబుకి పదవి రావడం వల్ల
ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే నిజాయితీగా కూడా ఆయన పనిచేస్తాడు. దాంతోపాటు జనసేన పార్టీని కూడా బలోపేతం మరింతగా చేస్తాడనేది కూడా ఇప్పటికే నమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పదవి అనేది ఇటు సినీ ఇండస్ట్రీలో కానీ రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చేసుకుంది. కాబట్టి దాంతోపాటు ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వారు రాత్రి నుంచి కూడా కొన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి 2 పదవులు ఎందుకు, అన్నా తమ్ములు ఇద్దరు కలుపుకొని ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నట్టుగా ఫ్యామిలీ పార్టీ నడుపుతున్నారనేసి కూడా కామెంట్లు చేస్తారు. ఏకంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మరొక అడిగేసి మల్టీ స్టారర్ మూవీ అనుకుంటే ప్రభుత్వం అంటే కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. దాంతోపాటు దానికి కౌంటర్గా జనసేన కార్యకర్తలుగా భారీ స్థాయిలో ఇచ్చారు. ఎందుకంటే ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి కానీ వీళ్ళందరి పేర్లు దాదాపు భూమన కర్ణాటక రెడ్డి వరకు వాళ్ళ బంధుత్వం గురించి దాదాపు 5 మందిని, అదొకటి తర్వాత బొత్త సత్యనారాయణ సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు 5 మంది పేర్లని అక్కడ ప్రస్తావించారు. వీళ్ళకి అప్లికేబుల్ కానటువంటి ఫ్యామిలీ పదవులు వీళ్ళకి ఎట్లా అప్లికేబుల్ అవుతారు? పైగా నాగబాబు అనేటోడు గతంలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయన కేంద్ర మంత్రికి వెళ్ళేటప్పుడు రాజ్యసభ తీసుకుని అప్పుడు తిరుపతి సీటు ఖాళీ ఆయన ఎప్పుడు కూడా ఆయన సీటు ఆయనకి ఇస్తానని చెప్పినా కూడా అప్పుడు వద్దన్నాడు. ఎందుకంటే నేను అన్నయ్యతో ఉంటాను కానీ నాకు ఈ పదవులు వద్దు, నేను పార్టీ కోసం ఒక జన సైనికుడిగా కానీ ప్రజారాజ్య పార్టీగా కానీ నేను పనిచేస్తానని ఆయన చెప్పాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఎటువంటి పదవి తీసుకోడు. దాంతోపాటు గతంలో కూడా పోటీ నిరాసక్తి కల్పించారు. అయినప్పటికీ కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన పని చేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఏదో ఒకటి ఇప్పుడు నాగబాబు పాత్ర అనేది క్లియర్గా ఉండబోతుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా గడుపుతున్నాడు కాబట్టి ఒక ప్రభుత్వ కార్యక్రమాలు, ఉప పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా తలనొప్పిగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు రావడం వల్ల పూర్తిగా పార్టీ బాధ్యతలు ఇవన్నీ కూడా సమన్వయం చేసుకునే బాధ్యతలు కూడా ఆయనకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. చెప్పండి. రానట్టు చూస్తే ఇటు నాగబాబుకు ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు, దాని గురించిన క్లారిటీ ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు మామూలుగా అయితే జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు రావాలి. ఇప్పుడు కేవలం 3 మాత్రమే ఉన్నారు కాబట్టి కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దాంట్లో మెజారిటీ సంబంధించిన శాఖలంతా కూడా ఇంపార్టెంట్ శాఖలంతా కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. దాంతోపాటు పౌర సరఫరాల శాఖ కూడా ఇప్పుడు ఇటువైపు ఉంది. కాబట్టి ఇప్పుడు నాగబాబుకి ఏది ఇస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియోలో ఒకటి ఇటు షిఫ్ట్ చేస్తారా, లేకపోతే మరొక పోర్ట్ఫోలియో ఇస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ పోర్ట్ఫోలియో ఏది ఇస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రిమండలంలో ఉన్నంత మాత్రాన మంచి క్వాలిటీ ఉన్నటువంటి అంటే ఇంపార్టెంట్ అన్నటువంటి పోర్ట్ఫోలియో కూడా జనసేన పార్టీ ఆశిస్తుంది. కాబట్టి అది ఇస్తే దాని తగ్గట్టుగా కూడా ఇటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి, ఆయన పనిచేయడానికి ఆయనకు తగ్గట్టుగా హోదా ఇచ్చినట్టు ఉంటుంది అనేది కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇంకా మరొకసారి ఇటు జనసేన అధినేత, ఇటు టీడీపీ అధినేత కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఇటు పురంధరేశ్వరితో కూడా చర్చలు జరిపిన తర్వాత ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది కూడా ఒకసారి వేసి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ పోయింది కాబట్టి ఇటు బీజేపీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఇప్పుడు ఇటు నాగబాబు రూపంలో ఈ మంత్రి మండలిలో ఆయన తీసుకున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో కూడా వారు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పోర్ట్ఫోలియోలనే ఆయనకి అప్పచెప్పబోతున్నారంటగా మనకు సమాచారం అందుతుంది. రాణా, ఇటు వైసీపీ అసలు పదే ఇటు నాగబాబునే టార్గెట్ చేస్తోంది. అసలు ఎందుకు టార్గెట్ చేస్తుంది? దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే వైసీపీ ఎప్పుడు కామెంట్ చేసినా ఈవెందో ఇటు అంబటి రాంబాబు గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు చిరంజీవి పైన కానీ, అలాగే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడం, వాటికంతా కూడా ఆయన ఇటు నాగబాబు చాలా గట్టిగానే సమాధానం చెప్పాడు. ట్విట్టర్ వేదికంగా తనతో పాటు నాగబాబు ఆఫీషియల్ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో కూడా ఆయన తన విమర్శల్ని గట్టిగానే వాళ్ళకి ఇచ్చేవారు. దానితో పాటు దాని టీంతో కూడా ఆయన బాగా పనిచేసి వాళ్ళకి విమర్శలు గట్టిగానే చెప్పి ఆయన రిప్లై కూడా ఇచ్చేటోడు. దాంతోపాటు ఎక్కువగా విమర్శలు పాలైంది మాత్రం నాగబాబు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవంతా కూడా బాగా విమర్శలు పాలయ్యాయి. దాంతో ఎక్కువగా వైసీపీ టార్గెట్ నాగబాబుని చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే గతంలో వ్యక్తిగతంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ తన పెళ్ళిళ్ళ గురించి కూడా ఏ రకంగా అయితే
పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తారు. నాగబాబుని కూడా అనేక రకాలుగా కూడా విమర్శలు చేస్తారు, చాలా టార్గెట్ చేసేటోళ్ళు. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన పైన టార్గెట్ చేస్తూ విమర్శలు చేయించారు. ఎందుకంటే శివాజీ రాజా గతంలో చూసాం మనం 2018 ఎలక్షన్స్లో కూడా శివాజీ రాజుతో కూడా విమర్శలు చేయించడము, తర్వాత మరొక కొంతమందితో కూడా కావాలని నాగబాబుకు వ్యతిరేకంగా కూడా కామెంట్లు చేయడము, ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా నాగబాబు అనేది ఒక టార్గెట్గానే ఉన్నట్టుగా నేపథ్యం కాబట్టి దాంతోపాటు పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా కూడా పనిచేస్తున్నారు. ఇంకోటి పార్టీలో అతనుకున్నటువంటి పట్టు మరి ఎవరికి లేదు. ఎందుకంటే ఏ జిల్లా ఏ కార్నర్కి వెళ్ళినా కూడా ఇటు చిరంజీవి అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, రామ్ చరణ్ తేజ్ అభిమానుల్ని వీళ్ళందరినీ కూడా ఇటు పార్టీలోకి జనసేన పార్టీకి అనుబంధం చేయడం అనేది ఆయన సక్సెస్ఫుల్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కువగా టార్గెట్ చేస్తూ డిస్టర్బ్ చేసే విధంగా కూడా కొన్ని కామెంట్లు చేసేవారు. దాని తగ్గట్టుగానే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇట్లా విమర్శలు చేస్తున్నారు. దాని దగ్గరగా నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. మొత్తం ట్విట్టర్ వేదిక కూడా వైసీపీకి సంబంధించినట్టు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు కనపడుతున్నటువంటి నేపథ్యం కనపడతాయి. అయితే ఇక్కడ అనూహ్యంగా టీడీపీ నుంచి నాగబాబుకు పెద్ద ఎత్తున మద్దతు అనేది లభిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో టీడీపీ వారియర్గా ఉన్నటువంటి స్వాతిరెడ్డి మొత్తం రాశారు. ఆమె కూడా త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చే కేబినెట్ తీసుకొని నిర్ణయించారు కాబట్టి దీనివల్ల మంచి జరుగుతుంది. జనసేన విజయంలో కీలకంగా నాగబాబు వ్యవహరించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సేవలు వినియోగించుకోవడం అనేది మంచి జరుగుతుందంటూ కూడా దాంట్లో రాయడం జరిగింది. దాంతోపాటు మరికొంతమంది టీడీపీ నేతలు కూడా దీంట్లో చాలా క్లియర్గా కూడా వాళ్ళు రాశారు. అభినందనలు వెల్లువ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎక్కువగా ఉదయం నుంచి కూడా ఇటు ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన నాగబాబుకి మంత్రి పదవి వస్తుందంటే కూడా వాళ్ళు అందరూ విషెస్ చెప్తున్నది, ఆల్ ది బెస్ట్ చెప్తున్నది. దాంతోపాటు గతంలో ఆయన ఏ విధంగా మాట్లాడాడు అనేది వీడియోల రూపంలో కూడా అవి పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి దట్ ఈస్ నాగబాబు గారు అంటూ సెల్ఫ్లెస్ లీడర్, అన్కండిషనల్ లవ్ టు అవర్ పార్టీ అండ్ జనసేన అంటూ కూడా కార్యకర్తలు ఇక్కడ వాళ్ళు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. దాంతోపాటు బొలిశెట్టి సత్యనారాయణ కూడా నాగబాబుకి పదవి ఇవ్వడం అనేది మంచి శుభ పరిణామం అనేది కూడా ఆయన తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి, చాలా అయితే జోష్ కనపడుతుంది. ఎందుకంటే మరొకసారి లైమ్లైట్లోకి నాగబాబు వచ్చాడు కాబట్టి సో ఏ విధంగా ఆయన సేవల్ని మంత్రివర్గంలో వినియోగించుకుంటారో, ఆయనకి ఏ పోర్టుపోలి ఇస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.